హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో సంభవించిన రాజకీయ మరియు సామాజిక పరిణామాలు ఏంటో చూద్దాం. మరి అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు చదువుతూనే ఉంటుంది, ఈమెకేమొస్తుంది, అది ఇది ఏదో ఒకటి మనల్ని కించపరుస్తూ ఉంటే మనం వాటన్నింటినీ పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఈ టైం అనేది మనకు చాలా వాల్యుబుల్ టైం. నిన్న నేను కూడా చాలా డిప్రెషన్కి లోనయ్యాను. కానీ అలాంటివన్నీ పట్టించుకుంటూ పోతే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఎవరి మాటలు, అసలు హేళన మాటలు అనేది పట్టించుకోవద్దు. మనగా మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేస్తారు అనుకోవద్దు. మనకి మనమే, మన కష్టం ఏంటి, మనకు గడిచిన కాలంలో అవమానాలు ఏంటి, అదేవిధంగా మనం సాధిస్తే ఇష్టపడే వాళ్ళు ఎవరు, మన ఇంట్లో వాళ్ళ కోసం మనం కష్టపడడంలో తప్పు లేదు అనుకుంటా ఫ్రెండ్స్. కాబట్టి ఇకనైనా మేల్కొని ఖచ్చితంగా చదవండి. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా బాగా చదువుతున్నారు అని అనుకుంటున్నాను. నా క్లాసెస్ ద్వారా ఒక్క కుటుంబంలో అయినా మంచి జరిగితే చాలా హ్యాపీ. అదేవిధంగా అందరికీ వస్తే ఇంకా హ్యాపీ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ప్రపంచ చరిత్రలో క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో సంచలనాత్మక పరిమాణాలు సంభవించాయి. పాత విలువలు, వ్యవస్థ, విశ్వాసాల పట్ల ప్రజల్లో అసంతృప్తి అధికమైంది. అంటే ఏం జరిగింది? సమకాలీన సామాజిక వ్యత్యాసాల పట్ల అసంతృప్తులై నూతన విలువలను ప్రబోధించే మతాలకు, తాత్విక ఆలోచనలకు కారణభూతమైంది. గ్రీస్ సోక్రటీస్, పర్షియాలో జొరాస్టర్, చైనాలో కాన్ఫ్యూషియస్, లావోతే, భారతదేశంలో మహావీరుడు బుద్ధుడు, గోశాల మొదలైన వారి వల్ల ఇన్స్పైర్ అనేది కావడం జరిగింది. గ్రీస్ దేశంలో విప్లవాత్మక ప్రబోధాలను ప్రచారం చేసిన వారు సోక్రటీస్. అదేవిధంగా పర్షియాలో జొరాస్టర్, చైనాలో కాన్ఫ్యూషియస్. విశ్వవ్యాప్తమైన ఈ ఆధ్యాత్మిక సంచలనంలో భారతదేశం సైతం భాగస్వామి అయి మత సాంఘిక సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచించగలిగింది. ఒకటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా అధైర్యపడుతున్నామంటే వెనకడుగు వేస్తున్నామనే అర్థం. కాబట్టి అధైర్యపడకుండా ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో అన్నారని పదే పదే దాన్ని గుర్తు చేసుకోకండి. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్, ముందుకు వెళ్దాం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది టీజీటీలో. అయినప్పటికీ నేను కష్టపడుతున్నాను ఇంకా మంచి భవిష్యత్తు కోసం. మరి మీకు ఇందులో ఉన్న వాళ్ళు జాబ్ ఉందో లేదో నాకు తెలియదు. ఎక్కువ మటుకు జాబ్ లేని వాళ్ళే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న వాటికి మనం వెనుకంజ వేస్తే రాబోయే ముందు భవిష్యత్తును చూడలేము. అంటే మనకిష్టం వచ్చినట్టుగా చూడలేము. ఎవరు నిర్ణయించినట్టు మనం బతకాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు లైక్ చేయడం లేదు, కామెంట్ చేస్తున్నారు కొద్దిమంది. చాలా సూపర్ కామెంట్స్ వస్తున్నాయి నాకు, చాలా థ్యాంక్స్. కానీ ఒక చిన్న లైక్ ఫ్రెండ్స్, లైక్ అండ్ వ్యూ. ఎక్కువసేపు చూడండి. ఎందుకు బాగాలేదా, బోర్ కొడుతుందా క్లాస్ అనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో భారతదేశంలో ఏర్పడిన విభిన్న మతాల్లో జైన మతం, బౌద్ధ మతం, అజీవక, చార్వాక ముఖ్యమైనవి. ఈ మతాలు ఏర్పడడానికి విభిన్న పరిస్థితులు దోహదపడ్డాయి. మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. మరి మత పరిస్థితులు ఏంటంటే, పవిత్రమైన సామాన్య మతారాధనకు బదులుగా సంక్లిష్టత మరియు బలులతో కూడుకున్న, అంటే బలి ఇవ్వడం అనేది ఉండే వైదిక సాంప్రదాయాలను సాధారణ ప్రజానీకం ఆమోదించలేదు. పైగా ఇవి ఖర్చుతో కూడుకున్నవి. మూఢ విశ్వాసాలు మరియు మంత్రాలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. ఉపనిషత్తులు లాంటివి జ్ఞాన మార్గాన్ని బోధించిన అవి పూర్తి వేదాంత ధోరణిలో ఉండి అవి అంత సులభంగా అందరికీ అర్థం కాలేవు. ఎందుకంటే వేదాంత ధోరణి అనేది అంటే ప్రజల భాష అయితే ఎక్కువ తొందరగా రీచ్ అనేది అవుతుంది. సులభంగా సంగ్రహంగా అర్థమయ్యి అందరికీ మోక్షాన్ని ప్రసాదించే వాటి కోసం ప్రజలు ఎదురుచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు మరియు మహావీరుడు, వీళ్ళే మన హీరోలు ఇప్పుడు, బుద్ధుడు, మహావీరుడు బోధనలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాయి. సామాజిక పరిస్థితులు. సమాజం 4 కులాలతో ఉంది. మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మరి చండారులు లేదా అంటరాని వారిని గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. సమాజంలో బ్రాహ్మణులు తమ ఆధిక్యతను నెలకొల్పుకున్నారు.
వైదిక మతం కర్మకాండలకు వారు ప్రముఖ కర్తలుగా పరిగణించుకున్నారు. యాగాలు కర్మకాండలను నిర్వహించడంతో పాటు వీరు పాలకులకు పురోహితులు లేదా మత సలహాదారులుగా కూడా పనిచేశారు. నూతన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఉద్భవించిన నూతన సామాజిక వర్గాల వల్ల సాంప్రదాయక సామాజిక విభాగాలు ఉద్దేశించిన రీతిలో పనిచేయలేదు. మొట్టమొదట పట్టణ ప్రాంతాల్లో వృద్ధి చెందుతున్న వర్తక వర్గాలు వారి కోరికలకు సాంప్రదాయ వ్యవస్థలు కోల్పోవలసి వచ్చింది. పల్లెల్లోనూ అదేవిధంగా పట్టణాల్లోనూ వైశ్యులు మారుతున్న ఆర్థిక లక్షణాల వల్ల అధికంగా లాభం పొందినప్పటికీ వీరికి మూడవ వర్ణ స్థానం కేటాయించడం జరిగింది. పర్యవసానంగా క్షత్రియులు బ్రాహ్మణులు అత్యధికను ప్రతిఘటించారు. అయితే వైశ్యులు తమ సామాజిక హోదా ఔన్నత్యం కోసం ఆరాటపడసాగారు. స్త్రీ స్థానానికి సంబంధించినంత వరకు వైదిక యుగంలో ఉన్నత స్థానాన్ని ఆమె అధిగమించినట్లు కనిపించదు. వారు సర్వదా తాము పురుషులపై ఆధారపడేవారు. అయితే వారు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు. మరి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి. అందువల్ల భారతీయులు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. స్థానిక సామాజిక సాగు నీటి కాలువలను తూములను ఏర్పాటు చేసేది స్థానిక సమాజం అనేది. కర్షకులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పందులు, కుక్కలు ఇత్యాది జంతువులపై ఆధారపడేవారు. ముఖ్య ఆహార పంట వరి. వివిధ రకాలైన ధాన్యాలు, చెరకు, పండ్లు, కూరగాయల పూలను కూడా పండించేవారు. గ్రామాల్లో భూమిని కలిగి ఉండడం అనే విషయం సంపద గణనలో ముఖ్యమైన పరిమాణంగా మారింది. బౌద్ధ సాహిత్యంలో అధిక భూభాగానికి యాజమాన్యం వహించిన సమూహాలను గహపతులని పిలిచేవారు. వీరు ప్రధానంగా కర్షక యాజమాన్యాలు. ధనిక గహపతుల అభివృద్ధి అంతకు పూర్వం నెలకొన్న రక్త సంబంధం, సమానత్వం అనే తెగ ఆదర్శాలను విచ్ఛిన్నం చేసింది. అందువల్ల అనేక ఆర్థిక అసమానతలు తలెత్తాయి. మరి జీవనం ఏ విధంగా ఉండాలి? 6వ శతాబ్ది మధ్య భాగంలో మగధ రాజ్యం, దాని పరిసర ప్రాంతంలోని ప్రజల ఆర్థిక జీవనం అంతకు పూర్వం కన్నా విస్తృతంగా ఇనుమును వాడడం వల్ల మార్పుకు లోనైంది. ఇనుము అనేది వాడడం జరిగింది. సింధు నాగరికతలో అసలు ఇనుము అనేది తెలియదు. ఆర్య నాగరికత నుంచి ఇనుము అనేది ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది. ఇనుప పరికరాలను వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల రైతులు అదనపు ఫలసాయాన్ని మిగులును పొందగలిగారు. మరి పన్నులు ఏంటి అంటే నాటి ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమి శిస్తు. భాగా లేదా రాజు వాటా అనేది పండించిన పంటలో 1/6 వంతు ఉండేది. బలి అనే పన్ను ద్వారా కొంత ఆదాయాన్ని సమీకరించేవారు. తెగ ప్రజల ప్రాణం, ఆస్తిని కాపాడే బాధ్యతను నెరవేర్చడం కోసం రాజు లేదా రాజన్ ఆ తెగ సభ్యుల నుంచి విధిగా వసూలు చేసే పన్నే బలి. వీళ్ళంతా బలి అవుతున్నట్టే కదా పన్నులు కట్టే రూపంలో, అందుకనే దాని పేరు బలి అని పెట్టారు. చేతి వృత్తులు కళల్లో పని వారి సామర్థ్యం, ప్రత్యేకత కనిపిస్తాయి. రాగి, ఇనుము, రాయి, మట్టితో పనిముట్లు, పాత్రలు తయారు చేసేవారు. వివిధ రకాల బట్టలను నూలు, నార, ఉన్ని, పట్టు, జనుముతో తయారు చేసేవారు. వెదురు పనివారు, కుమ్మరి, రథకారులు, వడ్రంగి, దంతపు పనివారు, మాలాకారులు ఆదిగా గల చేతి వృత్తుల వారున్నారు. వీరి ఉనికి వస్తూత్పత్తిలో పెరుగుతున్న ప్రత్యేకతను మనకు తెలియజేస్తుంది. అయితే మరి వ్యాపారం ఏ విధంగా ఉండదు? మలివేద కాలంలో లోహ నాణేల ఉపయోగం వర్తకానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వ్యవసాయోత్పత్తుల పెరుగుదల వర్తక వాణిజ్య అభివృద్ధికి దారితీసింది. అయితే దేశీయ విదేశీయ వ్యాపారం అభివృద్ధి చెందింది. విదేశాలతో వర్తకం, పట్టు, మస్లిన్, కవచాలు, కంబళ్ళు, అలంకార వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, దంతం, బంగారం, వెండి ఆభరణాలు ఇత్యాది వస్తువులతో జరిగేది. మరి వర్తకం నగరీకరణను వేగవంతం చేసింది. అనేక పట్టణాలు, నగరాలు వెలిశాయి. వర్తకులు శివారు పన్నును, ఇతర పన్నులను చెల్లించేవారు. మరి శ్రేణులు ఏ విధంగా ఉన్నాయంటే కళాకారులు, చేతివృత్తుల వారు తరచుగా శ్రేణులుగా ఏర్పడేవారు. తర్వాతి కాలపు బౌద్ధ గ్రంథాలు 18 శ్రేణుల ఉనికిని ప్రస్తావించాయి. ప్రతి పట్టణంలో ఒక శ్రేణి ఒక భాగంలో ఏర్పాటు కావడం వల్ల పరిశ్రమల, వృత్తుల స్థానికీకరణకు దారితీసింది. శ్రేణి అధిపతి జ్యేష్ఠక దానికి అధ్యక్షత వహించేవాడు. కొన్ని సమయాల్లో శెట్టీలు అధ్యక్షత వహించేవారు. పట్టణాల్లో చేతివృత్తుల వారు శెట్టీలు ముఖ్యమైన
సామాజిక వర్గాలుగా ఏర్పడడం జరిగింది. మరి నగరాల అభివృద్ధి ఏ విధంగా ఉందంటే వర్తక వ్యాపార అభివృద్ధి, వృత్తి పనివారు, వర్తక శ్రామిక ప్రజానీకంతో కేంద్రీకృత నగరాభివృద్ధిలో ఫలించింది. అంటే ఏంటంటే నగరాల్లో ఈ వ్యాపారం అనేది చేయడం వల్ల నగరాలు అభివృద్ధి చెందడంతో పాటు అక్కడున్న ప్రజలంతా కూడా అభివృద్ధి చెందడం అనేది ప్రారంభమైంది. వైశ్యుల సంపదను సమీకరించుకొని ఉన్నత సామాజిక హోదాను పొందారు. విదేశీ వ్యాపారంలో చక్కని సౌకర్యాలను, ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక మతపరమైన అనుమతిని వారు ఆశించారు. కొత్తగా పరిణతి చెందిన ప్రజల సామాజిక ఆర్థిక జీవిత లక్షణాలు వైదిక కర్మకాండాల్లో జంతు బలుల్లో సరిగా ఇమడి లేకపోయాయి. ఈ విధంగా మతంలో 6వ శతాబ్దంలో చాలా మార్పులు అనేటివి వచ్చాయి ఫ్రెండ్స్. మరి జైన మతం గురించి చూద్దాం. లెట్స్ స్టార్ట్. జైన మతం కంటే ప్రాచీనమైనది బౌద్ధ మతం కంటే ప్రాచీనమైనది జైన మతం. జైన మతంను అత్యంత పురాతన మతంగా జైనులు పేర్కొంటారు. జైన మత ప్రబోధకులను అంటే బోధించే వారిని తీర్థంకరులు అంటారు. వీరు మొత్తం 24 అవర్స్ ఉంటాయి కదా, అదేవిధంగా వీళ్ళు మొత్తం కూడా మనకి 24 మెంబర్స్ ఉన్నారు. ఋగ్వేదంలో జైన మత మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడి ప్రస్తావన ఉంది. మొదటి 22 మంది తీర్థంకరుల గురించి ఎటువంటి చారిత్రక ఆధారాలు అనేటివి లేవు. మరి పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. ఇలా మనకు రైటింగ్ రూపంలో ఇస్తే మనం మార్చుకోవాలి ఫ్రెండ్స్. 23వ తీర్థంకరుడే పార్శ్వనాథుడు కాశీరాజైన అశ్వసేనుడి కుమారుడు. మరి పార్శ్వనాథుడు 30 సంవత్సరాల వయసులో సన్యాసిగా మారి 84 రోజులు తపస్సు తర్వాత జ్ఞానోదయం పొందాడు. పార్శ్వనాథుడు 100 సంవత్సరాల వయసులో బెంగాల్లోని సామెట్ట ప్రాంతంలో చనిపోయాడు. మరి అతడు చెప్పిన సూత్రాల్లో ముఖ్యమైనవి 4 ఉన్నాయి. ఏంటేంటవి? అహింస, అసత్యం పలకరాదు, దొంగతనం చేయరాదు, ఆస్తిపాస్తులు అనేటివి ఉండరాదు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ 4. అదేవిధంగా వర్ధమాన మహావీరుడు. మరి ఇప్పుడే మన హీరో రావడం జరిగింది. ఈ హీరో గురించి తెలుసుకుందాం. మరి 24వ వాడు మరియు ఆఖరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. క్రీస్తుపురం మహావీరులు ఎప్పుడు చివరిగానే ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ ఔన్నత్యం అనేది మనం అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. క్రీస్తుపూర్వము 540లో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో, ఆధునిక నామం బస్రా, బీహార్లో ఉంది. ఇది బస్రా అనేది బీహార్లో ఉంది. కుంద గ్రామం. మహావీరుడు ఎక్కడ జన్మించాడు? కుంద గ్రామం. జ్ఞాత్రిక క్షత్రియ శాఖలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు సామంత ప్రభువు, తల్లి త్రిశాల. త్రిశాల ఇదే పేరు సిద్ధార్థుడు అనే పేరు బౌద్ధ మతంలో ఉన్న బుద్ధుడి యొక్క చిన్ననాటి పేరు ఫ్రెండ్స్. చిన్నప్పటి పేరు సిద్ధార్థుడు. మరి వర్ధమాన మహావీరుడు తండ్రి పేరు కూడా సిద్ధార్థుడే. అదేవిధంగా తల్లి త్రిశాల. ఈమె లిచ్చౌలో యువరాజైన చేతకుని చెల్లెలు. భార్య యశోద. కూతురు ప్రియదర్శిని. ఆమెను మేనల్లుడైన జామాలికి ఇచ్చి వివాహం చేశాడు. కూతురుని ఎవరికి ఇచ్చి చేశాడు? జామాలికి ఇచ్చి చేశాడు. 30 ఏళ్ళు నిండక ముందే జీవిత సుఖాలను వదిలి ఇంటిని విడిచి సత్యాన్వేషణ కోసం వెళ్ళాడు. మొదటి 6 సంవత్సరాలు గోశాల మస్కరి పుత్రతో కలిసి సత్యాన్వేషణకై తిరిగాడు. 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి జృంబిక గ్రామంలో సాల వృక్షం కింద జినత్వాన్ని పొందారు. అదే జ్ఞానోదయం. ఎక్కడ? జృంబిక గ్రామంలో సాల వృక్షం కింద. మనం దీన్ని అదేవిధంగా బౌద్ధ మతాన్ని కంపేర్ చేస్తూ చదవాలి ఫ్రెండ్స్. వెరీ ఈజీగా మనకు వచ్చేస్తాయి. అప్పుడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత వర్ధమానుడు మహావీరుడుగా కేవలునిగా పేరు పొందాడు. క్రీస్తు పూర్వము 468లో తన 72వ ఏట రాజగృహ పాట్నాకు సమీపంలోని పావపురి వద్ద సల్లేఖన వ్రతం ఆచరించి కైవల్యం పొందాడు. మరి కైవల్యం పొందడం అంటే పాపం చనిపోవడం అనేది జరిగింది. 72 ఏండ్లకి 468లో తన 72వ ఏట రాజగృహ పాట్నాకు సమీపంలో ఇతను పరమపదించాడు. సల్లేఖన వ్రతం అనేది చేయడం కూడా జరిగింది. పార్శ్వనాథుని 4 సూత్రాలకు లేదా వ్రతాలకు మహావీరుడు బ్రహ్మచర్యాన్ని చేసి
చేర్చి 5 వ్రతాలుగా చేశాడు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అహింస, అసత్యం పలకరాదు, దొంగతనం చేయరాదు, ఆస్తిపాస్తులు ఉండరాదు, ఇవన్నీ పార్శ్వనాథుడు చెప్పాడు. దీనికే బ్రహ్మచర్యాన్ని చేర్చి 5గా చేయడం జరిగింది. వీటినే వ్రతాలు అంటారు, పంచవ్రతాలు అంటారు. జైన సన్యాసులు సాధారణ పురుషులు, మహిళల కోసం నియమ నిబంధనలతో కూడిన వ్రతాలను ఏర్పరిచాడు. తన సందేశాన్ని ప్రచారం చేయడానికి నిర్విరామంగా మహావీరుడు కృషి చేశాడు. మరి బోధనలేంటి? జైనులు వేదాల యొక్క అమోఘత్వాన్ని లేదా ఆధిక్యతను ఖండించారు. ఎటువంటి కర్మకాండలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. వీటికి తోడు చేతన అచేతన వస్తువులన్నింటిలో జీవం ఉందని వారు భావించారు. అయితే ఆత్మ శరీరం అంతటా వ్యాపించి ఉంటుందని, తపస్సు మాత్రమే కర్మ సంబంధాన్ని తొలగిస్తుందని చెప్పారు. తపస్సుతో సంచిత కర్మ నాశనం అవుతుంది. జైన మతంలో అహింసా దీక్షను చాలా కఠినంగా పాటించాల్సి వచ్చింది. తెలిసి చేసినా తెలియక చేసిన హింస క్షమార్హం కాదంటారు. జైనులు సృష్టికర్త భావనను, దేవుడి ఉనికిని తోసిపుచ్చారు. మరి త్రిరత్నాలు అంటే ఏంటంటే, వ్యక్తులు సంచిత కర్మను తొలగించేందుకు, మోక్షాన్ని పొందేందుకు త్రిరత్నాలను ఆచరించారు. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ. ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నాక జ్ఞానం అనేది వస్తుంది. దానివల్ల క్రియ, పని అనేది చేస్తాం. అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనల్లోని శ్రద్ధే సమ్యక్ విశ్వాసం. వాటిలోని సత్యాన్ని గ్రహించడమే సమ్యక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్యక్ క్రియ. జైన మతం కొంతవరకు హిందూ మతానికి సన్నిహితంగా ఉంది. ఈ మతంలో దేవుడున్నాడా లేడా అనే విషయానికి ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందడం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై జైన మతం ఆధారపడింది. జైన మతంలో గమనించదగ్గ విషయం ఏంటంటే, మహావీరుడు వర్ణ వ్యవస్థను ఖండించకపోవడం, నాటి సామాజిక అసమానతలకు అలవాలమైన దీన్ని వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మానవుడు అగ్ర అధమ వర్గాలు జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. మరి జైన మతంను ఆచరించిన మరియు ప్రోత్సహించిన రాజులు ఎవరో తెలుసుకుందాం. జైన మతం రాజాదరణ పొందింది. మగధ పాలకుడైన హర్యాంకనంద వంశ రాజులు జైనాన్ని ఆదరించారు. కడపటి మౌర్య రాజుల్లో సంప్రతి జైన మతాన్ని పోషించాడు. కడపటి మౌర్య రాజుల్లో సంప్రతి జైన మతాన్ని పోషించారు. సంప్రతి ఆదేశం మీద ద్రావిడ, ఆంధ్ర మొదలైన దక్షిణ దేశాలకు జైన ప్రచారకులు వెళ్ళినట్లు జైన గ్రంథాలు తెలుపుతున్నాయి. పాటలీపుత్రంలో చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 300లో జైన పరిషత్తును ఏర్పాటు చేశాడు. ఈ పరిషత్తు జైన సిద్ధాంతాలను 12 అంగాలుగా క్రోడీకరించింది. మరి జైన మతంలోని 2 శాఖలు ఏంటంటే దిగంబర్లు, శ్వేతంబర్లు. చంద్రగుప్తుని కాలం చివరలో గంగాలోయలో ఏర్పడిన కరువు వల్ల చాలామంది జైన సన్యాసులు భద్రబాహు ఆధ్వర్యంలో దక్షిణానికి వలస వెళ్ళారు. వీరు మహావీరుడు ప్రతిపాదించినట్లుగా దిగంబర్లుగానే ఉండిపోయారు. గంగాలోయలోనే ఉండిపోయిన జైన సన్యాసుల స్థూలబాహు బోధనల మేరకు తెల్ల వస్త్రాలు ధరించి శ్వేతంబర్లుగా ఏర్పడ్డారు. అంటే భద్రబాహు టైంలోనేమో దిగంబర్లుగా ఉన్నారు. శ్వేత అంటే స్థూల బాహు టైంలోనేమో శ్వేతంబర్లుగా ఉన్నారు. ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్. ఈ విధంగా స్థూల, శ్వేతం ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కేవలం వస్త్రధారణ విషయం మినహా మిగిలిన విషయాల్లో ఇరువురికి ఎలాంటి భేదాభిప్రాయాలు అనేటివి లేవు. కళింగరాజు ఖారవేలుడు క్రీస్తు పూర్వము 160 ప్రాంతంలో జైన సంఘంలో ఐక్యమత్యాన్ని నెలకొల్పడం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అయినా క్రీస్తు పూర్వము 1వ శతాబ్దం నాటికి జైనుల్లో శ్వేతాంబర్లు, దిగంబర్లుగా శాఖలు ఏర్పడ్డాయి. మరి భారతీయ సంస్కృతికి జైన మత సేవ ఏంటి? భారతీయ సంస్కృతికి జైన మతం ఇతోధిక సేవ చేసింది. జైనులు దేశంలో కొద్ది శాతం మాత్రమే ఉన్నప్పటికీ వారు వివిధ కోణాల్లో అందించిన తోడ్పాటుతో భారతీయ సంస్కృతి సంపన్నమైంది. మరి సాహిత్యం ఎలా ఉండేది అంటే, జైన సాహిత్యం తరతరాలుగా మహావీరుడి కాలం నుంచి కూడా మౌలికంగానే అందించబడింది. అతని తర్వాత జైన సాహిత్యం గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తుల్లో చివరివాడు భద్రబాహు. ఇతని మరణం తర్వాత స్థూలభద్రుడు పాటలీపుత్రంలో జైన పరిషత్తును నిర్వహించి 14 పర్వాలుగా ఉన్న జైన మత పవిత్ర గ్రంథాల స్థానంలో 12 అంగాలుగా రూపొందించారు. శ్వేతంబర్లు మాత్రమే అంగీకరించిన ఈ సాహిత్యాన్ని దిగంబర్లు ఆమోదించలేరు.
వల్లభిలో క్రీస్తు శకం 5వ శతాబ్దిలో జరిగిన జైన పరిషత్లో వీటిని పునర్వ్యవస్థీకరణ 12 ఉపాంగాలతో రూపొందించారు. వీటిని అర్ధమాగధి భాషలో రచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అర్ధమాగధి భాష. మరి తర్వాతి కాలంలో ఈ సాహిత్యాన్ని ప్రాకృతం సంస్కృత భాషలో రచించడం జరిగింది. మరి జైన సాహితీకారుల్లో ముఖ్యమైన చెప్పుకోదగ్గ వారు ఎవరంటే భద్రబాహు, సిద్ధేశన, దివాకర, మణిభద్ర, హేమభద్ర, హేమచంద్ర, నయచంద్ర, మల్లినాథ. జైనులు తమ సాహిత్యాన్ని కావ్యాలు, నవలలు, నాటకాలు, పద్యాల రూపంలో రచించారు. మరి జైనులు బౌద్ధులకు భిన్నంగా శూన్యవాద స్థానంలో శ్వాద్వాదాన్ని తర్కం ఆధారంగా విస్తృతపరిచారు. వీరు వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, నిఘంటు రచనలతో గణనీయ ప్రగతిని సాధించారు. అంతేకాకుండా ప్రాంతీయ భాషలైన కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, హిందీ, రాజస్థాన్ భాషల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. మరి వాస్తు కళలు ఏ విధంగా ఉన్నాయంటే సాహిత్యంతో పాటుగా జైనులు దేశంలో కళాభివృద్ధికి కూడా తగినంత చేయూతనిచ్చారు. దేశంలోని వివిధ కళలను ప్రోత్సహించి భారతీయ కళలకు వైభవాన్ని తీసుకొచ్చారు. వీరి కళలు గంభీరమైనవే కాకుండా విలక్షణమైనవి కూడా. మరి వాస్తు ఏ విధంగా ఉందంటే స్థానిక కళాకారులు సాంప్రదాయాలను అభివృద్ధి పరిచారు. ఉత్తర భారతంలో వైష్ణవ సాంప్రదాయాన్ని, దక్షిణ భారతంలో ద్రావిడ శైలిని అనుసరించారు. బౌద్ధ మత స్తూపాలను, హిందూ దేవాలయాల నిర్మాణ శైలిని పోలిన నిర్మాణాలను చేపట్టారు. జైనులు దేశంలో అధిక సంఖ్యలో దేవాలయాలను నిర్మించారు. చలువరాతితో మౌంట్ అబూ శిఖరంపై నిర్మించిన దిల్వారా దేవాలయం వారి వాస్తు నిర్మాణాలకు ప్రతీకగా నిలుస్తాయి. అంటే ఇది ఎక్కడుంది ఫ్రెండ్స్? మరి దిల్వారా దేవాలయం అనేది రాజస్థాన్లో ఉంది. జైన దేవాలయాల్లో చెప్పుకోదగింది మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని ఖజురహోలోని పార్శ్వనాథ దేవాలయం. పార్శ్వనాథుడు మనకు తెలుసు కదా, 22వ వాడు. ఉత్తర కర్ణాటకలోని లక్కుండి దేవాలయం, శ్రావణ బెలగోల సమీపంలోని జిననాథపుర బసదిగా పిలువబడే దేవాలయం, అహ్మదాబాద్లోని సేత్ హదిసింగ్ దేవాలయం, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా కొలనుపాకలోని జైన దేవాలయం. ఈ విధంగా ఎన్నో రకాల దేవాలయాలను వీరు కట్టించడం జరిగింది ఫ్రెండ్స్. వ్యాప్తి మరియు క్షీణత. హర్యాంక పాలకుడు ఉదయనుడు జైన మతాన్ని ఆదరించాడు. మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని అనుసరించడమే కాకుండా క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో సల్లేఖన వ్రతాన్ని కూడా ఆచరించాడు. అశోకుని మనుమడైన సంప్రతి జైన మతానికి గొప్ప అభిమాని. కళింగరాజు కారవేలుడు 160 క్రీస్తుపూర్వం 160 ప్రాంతంలో జైన సంఘంలో ఐకమత్యాన్ని నెలకొల్పడం కోసం జైన గురువు సుహస్తిన్ అధ్యక్షత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మౌర్యులు, గుప్తుల మధ్యకాలంలో జైన మతం తూర్పున ఒరిస్సా నుంచి పశ్చిమాన మధుర ప్రాంతం వరకు విలసిల్లింది. శ్రావణ బెల్గోలాలో గోమటేశ్వర ఆలయాన్ని నిర్మించిన గాంగులు, కాదంబులు, పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు, అమోఘవర్ష మరియు 4వ కృష్ణుడు కూడా జైన మతాన్ని ఆదరించారు. ప్రస్తుతం జైన మతం దేశంలో ప్రధానంగా 2 ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. శ్వేతంపరులు అధికంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్, దిగంబర్లు అధికంగా ఉన్న మైసూర్ ప్రాంతం. జైన మతం ఆవిర్భవించిన గంగాలోయలో దీని ప్రభావం నామమాత్రంగానే ఉంది. మరియు భారతదేశంలో జైన మతం మాత్రమే మిగిలి ఉంది. బౌద్ధం కనుమరుగైంది. దీనికి కారణం సాధారణ ప్రజానీకం పైన కూడా జైన మతం దృష్టి సారించడమే. సాధారణమైన చదువురాని వ్యక్తిని కూడా జైన సంఘంలో ప్రోత్సహించి సాధ్యమైనంత కాలం సన్యాసిగాను మిగతా రోజుల్లో సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాన్ని జైన మతం కల్పించింది. మరి జైన మతం కూడా నిజాయితీ, పొదుపు లాంటి వ్యాపార సద్గుణాలను ప్రోత్సహించింది. మౌంట్ అబూ శిఖరంపై ఉన్న దిల్వారా, శ్రావణ బెల్గోల దేవాలయాలు గొప్ప వాస్తు సంపదలకు సాక్షాత్కాలుగా ఉన్నాయి. జైన మతానికి ప్రత్యేక సామాజిక సిద్ధాంతాలు అనేటివి లేవు. హిందూ మతంలో లాగే సాధారణ వ్యక్తులు పుట్టుక, వివాహం, మరణం లాంటి విషయాల్లో లభించే ఆచారాలు జైన మతంలో కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా క్రీస్తు శకము తొలి కాలంలో జైన తీర్థంకర్లను విగ్రహ రూపంలో దేవాలయాల్లో ఆరాధించినట్లు తెలుస్తుంది. తదనంతర కాలంలో హిందువులలాగే వీరు పుష్పాలతో అర్చించడం, ధూపదీపాలను వెలిగించడం లాంటి పూజా పద్ధతులు జైనంలో చోటు చేసుకున్నాయి.
మరి హిందూ మతానికి సంబంధించిన దేవతామూర్తులు కూడా తక్కువ ప్రాధాన్యతతో జైన దేవాలయాల్లో ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు. మరి భారతదేశంలో జైన మత పతనానికి కారణాలు ఏంటంటే, జైనులు అహింసా సిద్ధాంతాన్ని మరీ కఠినంగా పాటించారు. వ్యాధి చికిత్స కోసం మందులు వాడితే శరీరంలో సూక్ష్మజీవులు చనిపోతాయని, వాటిని ఉపయోగించడం మానేయామని చెప్పారు. వ్యవసాయం చేసే క్రమంలో చిన్న చిన్న మొక్కలు, కూరగాయలు నశిస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉన్నారు. బింబిసారుడు, అజాతశత్రువు, చంద్రగుప్తుని మౌర్యుని తర్వాత వచ్చిన చక్రవర్తులు జైన మతాన్ని ఆదరించలేదు. జైన మత సిద్ధాంతాలు కఠినంగా ఉండి ఆచరణకు సాధ్యం కాలేదు. కఠోరమైన తపో సన్యాస దీక్షలను పాటించడం సాధారణ వ్యక్తులకు కష్టం అనిపించింది. జైనులు కూడా తమ మత వ్యాప్తికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వేరే మతంతో పోటీ పడకుండా నిర్విఘ్నంగా వ్యవహరించారు. జైన మతాన్ని అనుసరించిన రాజులు ఎవరంటే, ఉదయనుడు హర్యాంక వంశం, చంద్రగుప్త మౌర్యుడు, సంప్రతి ఖారవేలుడు కళింగ పాలకులు, మౌర్య వంశ పాలకులు, చాముండరాయ గంగా వంశ మంత్రి, కుమారపాల గుజరాత్కు చెందిన చాళుక్య పాలకుడు, అమోఘవర్ష మొదటి కృష్ణ రాష్ట్రకూట పాలకులు. మరి వీరి కాలం జైన సమావేశాలు ఎప్పుడెప్పుడు జరిగాయంటే, మొదటి సమావేశం పాటలీపుత్రంలో, కాలం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం, అధ్యక్షుడు స్థూలభద్ర అనగానే శ్వేతంబర్లు ఫ్రెండ్స్. 14 పూర్వాల స్థానంలో 12 అంగాల సంకలనం చేశాడు. 2వ సమావేశం వల్లభి, కాలం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో, అధ్యక్షుడు దేవార్ది క్షమాపణ, కాలం 12 అంగాలను, చివరగా సంకలనం 12 ఉపాంగాల సంకలనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం బౌద్ధ మతం గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మరి వర్ధమాన మహావీరుడు ఎంతటి గొప్పవాడో మనమందరం తెలుసుకున్నాం. వీలైతే ఈ ప్లేస్లను మనకు జాబ్ వచ్చినాక చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లు మీ శ్రేయోభిలాషి రజిత కుమారి.